క్రికెట్ ఆడుతున్నా మా పిల్లలతోని, మా ఫామ్ హౌస్ కాడికి వచ్చిన. ఏ నాన్న బాలే నాన్న. ఇప్పుడే వచ్చి నువ్వు బ్యాటింగ్ తీసుకుంటే ఎట్లా చెప్పు? ఏనా నకిల్ ఓ అమ్మ హర్ష, అంత దూరం నుంచి వేస్తావా బౌలింగ్? ఆ బాల్ ఎడబడుతుంది బ్యాట్కేనా? ఎడుకోతున్నా ఇప్పుడు పడ్డది. పొలం కాడ పుచ్చకాయల కాడికి వెళ్తున్నా. పుచ్చకాయలు అని ఉన్నాయా లేవా? చిన్న రేగుకాయలు చిన్న చిన్నవి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చిన్న చిన్న రేగుబండ్లు చూడు, చిన్న చిన్నవి. ఇంకా టైం అవుతుంది, ఇంకా నిలబడుతుండొచ్చు. రేగుబండ్లు చిన్న చిన్నవి చూద్దాం ఒకటి ఎట్లా. అబ్బో ముళ్ళు దిగింది అండి. చూడండి తోట ఎండిపోయింది మొత్తం. పరిగకాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇగో ఇవి వేస్ట్ ఇప్పుడు. వేస్ట్ అన్నట్టు లాస్ట్ చిన్న చిన్న పిందెలు తినొచ్చు, మంచిగానే ఉన్నాయి కదా. మళ్ళీ ఇవి అయినాయి. వర్షం పడ్డందుకు మళ్ళీ మంచిగా వర్షానికి. ఇక్కడ కూడా ఉన్నాయి కదా. పుచ్చకాయ తోట మొత్తం ఎండిపోయింది. నిన్నమన్న వర్షానికి ఇగో చిన్న చిన్న పిందెలు ఇగో ఇట్లా కాయల్లాగా అయినాయి చూడు. కాయలు ఇగో మళ్ళీ ఎంతో బాగున్నాయి చూగో పుచ్చకాయలు చూడండి. నిన్నమన్న వర్షానికి మళ్ళా చిన్న చిన్నవి తోట మొత్తం ఎండిపోయింది. బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. చూడు ఎంత లడ్డు గుద్ది. పుచ్చకాయ చూడండి ఫ్రెండ్స్, ఎంత లావు చూడండి. ఇది ఇక వాన నీళ్ళకి మొత్తం ఎండిపోయి అయిపోయింది అనుకో. నిండా వేసిన దానికి ఎంత అయింది చూడు. బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. చూడు ఎంత లడ్డు గుద్ది. పుచ్చకాయ చూడండి ఫ్రెండ్స్, ఎంత లావు చూడండి. ఇది ఇక వాన నీళ్ళకి మొత్తం ఎండిపోయి అయిపోయింది అనుకో. నిండా వేసిన దానికి ఎంత అయింది చూడుగో పుచ్చకాయ. షాకు తెస్తుంది. అగో ఆడ కూడా ఒకటి ఉంది, మంచిగా ఉంది. అంత దూరం పోయి మీరు ఎంత ఏం తెచ్చారు? ఈడ కూడా ఉంది చూడు. అదే అంటుండు టైం పాస్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి. ఇక మెల్లగా కానీ తెల్లగా ఉంది కాయ అండి ఫ్రెండ్స్. ఎండిపోయింది కానీ మరి ఎట్లుందో. వాటర్ అయితే బాగా వస్తున్నాయి. వాటర్ అయితే బాగానే ఉన్నాయి, తెల్లగా ఉన్నాయండి. చూద్దాం. ఇప్పుడు ఇల్లు మొత్తం పడేస్తారు. తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్. తీయనే ఉంది కానీ కలర్ రాలేదు. ఓకే బాగుంది. తీయగా ఉన్నాయండి, కాదు తెల్లగా ఉన్నాయి. కలర్ రాలేదు, కాదు తీయగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, తీస్తున్నా చూద్దాం. అది తెల్లగా ఉన్నాయి, కలర్ అయితే లేదు. అవి తేయట్లేదు ఎందుకు? చూడు మా బాబాయ్ చూడు, దాచుకోనికే పల్లికాయ ఇస్తుండు. అగిపెట్టింది నాది. ఆడుంటేనేమో ఏమంటారు, లేకపోతే పంపిస్తా పిల్లగానే. అదే ఇవి కాల్చుకుంటే బాగుంటాయా? కాల్చనీకే బాబాయ్ పల్లికాయ వీకిండు, కాల్చనీకి ఇచ్చింది చూడండి. తినడానికి ఇది కాలుస్తా. ఇట్లనే కాల్చుకుందంటే చాలా చాలా బాగుంటుంది. పల్లికాయ కాల్చనీకి తెల్లగా తెచ్చిన పల్లికాయ. అవును, దాన్ని కాల్చి చెత్త తీసుకోబోతున్నా. చూద్దాం ఎట్లా కాల్స్తో చూపిస్తారండి.
చూడు ఫ్రెండ్స్ పల్లికాయ కాలుస్తున్నా. ఈ రావేంద్ర అన్న వస్తాడు, గఫర్ ఎవరన్నా వస్తారు రా. బండి టైం ఉందిగా, నైట్ 6 తర్వాతగా. అదే సరే ఫ్రెండ్స్ పల్లికాయ కాలుస్తున్నాం. ఎలాగ వచ్చిన పల్లికాయలు కాల్చినాం, టేస్ట్గా చాలా బాగున్నాయి. కట్టెల మీద కాల్చినాం కాబట్టి మసి మసి అయినా చూడు చేతులు.